మెకానిక్ రాక్ తెలుగు రివ్యూ. థియేటర్లో ఈ సినిమాని చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఓకే అండి, సినిమా బాగుంది. విశ్వక్ సేన్ గారు చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫ్లాట్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లోనే మైండ్ స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ రాడ్, సెకండ్ హాఫ్ రాక్స్. ఫస్ట్లో ట్రైలర్ చూసి సినిమా రాడ్ వేసింది అనుకున్నా, కానీ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చాక ఒక మంచి మూవీ చూసాయని ఫీల్ వచ్చింది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతోనే చూడొచ్చు. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే సారీ గైస్, మీరు ట్రైలర్లో ఉన్నదే చూసి వెళ్ళిపోండి. నేను స్టోరీ లైన్ ఏం చెప్పాలనుకోవడం లేదు, ఉన్నదే కొంచెం అది కూడా చెప్తే బాగోదు. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ప్యూర్ రాడ్ స్టోరీ ఫ్లాట్గా అయితే వెళ్తుంటుంది. ఒక్క ట్విస్ట్ కూడా రివీల్ ఉండదు ఫస్ట్ హాఫ్ మొత్తం. కామెడీ బాగానే వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో, కానీ స్టోరీ మాత్రం అసలు ఏదేదో వెళ్తూ ఉంటుంది. రొటీన్ స్టోరీ, రెగ్యులర్ స్టోరీ లాగే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మనల్ని ఎంగేజ్ చేసేలా ఒక్క సీన్ కూడా ఉండదు. ఇంటర్వెల్ సీన్లో కూడా ఒక ట్విస్ట్ కూడా రివీల్ చేయరు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ మనకి పరిచయం చేయడానికి, మంచి సెటప్ చేసుకోవడానికే ఫస్ట్ హాఫ్ మొత్తం పట్టింది. అంత ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో మంచి ట్విస్ట్లు పడినాయి. సెకండ్ హాఫ్లో ఫన్ కూడా పర్లేదు, బాగానే జనరేట్ అయింది. ఎమోషన్ సీన్స్ కూడా బాగానే సెట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాక్స్. విశ్వక్ సేన్ యాక్టింగ్ గుడ్. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనిత్య గారు మంచి రోల్స్ అయితే పడ్డాయి వీళ్ళకైతే సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం మంచి ట్విస్ట్లు రివీల్ చేస్తూ, క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్ రివీల్ చేస్తూ చాలా గుడ్గా ఎండ్ చేశారు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, ల్యాగ్ అనిపించలేదు, స్లో మూమెంట్ కూడా అనిపించలేదు. టోటల్గా సెకండ్ హాఫ్ గుడ్ మ్యాన్. ఫైనల్లీ నేను ఏమంటానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్గా రెగ్యులర్గా ఉన్న, సెకండ్ హాఫ్ బాగుంటే చాలు అనుకుంటే వెళ్ళండి, మీకు బాగా నచ్చుతుంది. మీకైతే అస్సలు డిసప్పాయింట్ చేసే సినిమా లేదు భయ్య, మాకు ఫస్ట్ నుంచే బాగుండాలి సినిమా అంటే స్కిప్ చేసేయండి. సెకండ్ హాఫ్లో మంచి ట్విస్ట్లు అయితే పడ్డాయి. సినిమాకి వెళ్ళి బయటకు వచ్చాక మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక యువర్ చాయిస్. సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు సినిమాని.